నా అక్క లేదు, నా చెల్లి లేదు. వాళ్ళకు నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసిర్రు, నా ఫోను, నా కుటుంబ సభ్యులది, మా సిబ్బందిది, లాస్ట్ కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా. మాది పక్క పెట్టు, సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ట్యాప్ చేశారు, కేసీఆర్ అల్లుది కూడా చేసిర్రు. వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో సిట్టు విచారణకు హాజరైన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసిందని, ఇది ఒక దారుణమైన చర్య అని ఆరోపించారు. అంతేకాకుండా కేసీఆర్, కేటీఆర్ దరిద్రులు అని, భార్యాభర్తల ఫోన్లను కూడా విన్న నీచులని తీవ్ర పదజాలంతో విమర్శించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, తాను ఈ కేసులో మొదటి బాధితుడని తానేనని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో తన ఫోన్ ట్యాప్ చేశారని రేవంత్ రెడ్డి కూడా ఆరోపించారని గుర్తు చేస్తూ ఇప్పుడు ఆయనని విచారించే దమ్ము అధికారులకు ఉందా అని ప్రశ్నించారు. ఈ కేసులో నిజాలు బయటికి రావాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ ద్వారా అందరినీ విచారించి అసలు నిజాన్ని వెలికి తీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల్ని రేవంత్ ప్రభుత్వం కాపాడుతోందని బండి సంజయ్ ఆరోపించారు. గత ప్రభుత్వం చాలా మంది వ్యాపారస్తుల ఫోన్లు ట్యాప్ చేసి వారి బిజినెస్ వివరాలను తెలుసుకుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వద్ద పట్టుబడిన 7 కోట్ల డబ్బు ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. ఈ కేసులో సిట్ అధికారులు నిజాయితీగా పనిచేస్తున్నారని, అయితే ముఖ్యమంత్రిపైనే తనకు అనుమానాలు ఉన్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు. చూడండి, మీరెవరన్నా మీ కెమెరామెన్ ఉన్నారు, రిపోర్టర్లు ఉన్నారు, మీరెవరన్నా మీ కుటుంబ సభ్యులతో గానీ ఎవరన్నా గానీ వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కాల్ మీరు మాట్లాడారు ఎప్పుడైనా? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు భిక్షాటన చేసే భిక్ష పైన కూడా ఒక ఏమీ తెలియనటువంటి మామూలు వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో మాట్లాడాలన్నా, ఇద్దరు భార్యాభర్తల ఫోన్లు మూర్ఖులు వీళ్ళు, చండాలులు, నీచ మనుషులు వీళ్ళు. ఎవరన్నా భార్యాభర్తల ఫోన్ వింటారా అని ఎవడన్నా? ఇంత సిగ్గుమాల కుటుంబం వీళ్ళది. కేసీఆర్ కొడుకు దరిద్రులు వీళ్ళు. ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నార్మల్ కాల్ మాట్లాడుకోవాలి. ఎవరైనా మామూలు బిచ్చపులు అడిగినా కూడా, ఆటో కార్మికులు అడిగినా కూడా, అబ్బో సార్ కేసీఆర్ ఫోన్ ఇంటర్నెట్ అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారు సార్ అంటుండే. ఇది కామన్ అయిపోయింది. ఇది ఎవ్వరు కూడా మాట్లాడుకోలే, అందరికి తెలిసిపోయింది కేసీఆర్ ఫోన్ ఇంటర్నెట్, మామూలు కాల్ మాట్లాడకూడదు, అయితే వాట్సాప్, అయితే ఫేస్ టైము, అయితే సిగ్నల్ మాట్లాడుకోవాలంట అని చెప్పి ఈ టెక్నాలజీ పెంచడానికే వచ్చి కేసీఆర్ టాపిక్ ఇచ్చింది. కేసీఆర్ గవర్నమెంట్ మీరు చూడండి, మీరెవరన్నా మీ కెమెరామెన్ ఉన్నారు, రిపోర్టర్లు ఉన్నారు, మీరెవరన్నా మీ కుటుంబ సభ్యులతో గానీ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ కేసీఆర్, కేటీఆర్లకి ఉరిశిక్ష వేయవద్దని బండి సంజయ్ కోరారు. ఉరిశిక్ష వేస్తే ఒకేసారి చనిపోతారని, వారు చేసిన తప్పులకి ఇది సరిపోదని అన్నారు. జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసినందున జడ్జీలను విచారించే దమ్ము సిట్ అధికారులకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసుని సీబీఐకి అప్పగించడం ద్వారా మాత్రమే పూర్తి న్యాయం జరుగుతుందని బండి సంజయ్ తెలిపారు. సంబంధించి ఎమ్మెల్యేల ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు, కేసీఆర్ బిడ్డది కేసీఆర్ అల్లు కూడా ట్యాప్ చేసిర్రు. వాళ్ళని కూడా విచారణ పిలవాలని చెప్పిన, వాళ్ళని కూడా విచారణ పిలవాలి. రాజకీయ నాయకుల, మాలాంటి రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడము, వ్యాపారస్తుల ఫోన్ ట్యాప్ చేయడము, అడ్వకేట్ల ఫోన్ ట్యాప్ చేయడము, సినిమాల ఫోన్లు ట్యాప్ చేయడము, ఇంతకంటే ఘోరమైన ఇంకోటి. నేను గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ సంబంధించి ఫైట్ చేస్తుంటే ఆ రోజు అరెస్ట్ చేశాను. నేను ముందుగానే పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చి నువ్వు పోతున్నావు అని చెప్పని. నీకెట్లా చేస్తుంటే సమాధానం లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును విచారిస్తున్న జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. వీళ్ళు విచారణ చేస్తున్న హైకోర్టు జడ్జి ఫోన్ కూడా, జడ్జి గారి ఫోన్ కూడా వీళ్ళు ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ సంబంధించి ఎస్ఐబి అనేది మావోయిస్టు టెర్రరిస్టు కార్యకలాపాలను అదుపు చేయడానికి మాత్రమే ఇది అవసరం. దాన్ని పెట్టుకొని వీళ్ళు ఏది పడుతుంది ఫోన్ ట్యాప్ చేయడమే. వేలాది ఫోన్లు, ఆ లిస్ట్ చూస్తే నేను ఆశ్చర్యపోయినా. వేలాది ఫోన్లు, ఢిల్లీ నుంచి నాకు వచ్చిన ఫోన్లు, మా పిఎల్ఏకి వచ్చిన ఫోన్లు, మా డ్రైవర్కి వచ్చిన ఫోన్లు, మా సిబ్బందికి వచ్చిన ఫోన్లు అన్ని కూడా లిస్టు మొత్తం ఉంది ఆడ.
మొత్తం లిస్ట్ ఉన్నది. మావోయిస్టుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు, కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు ఏ విధంగా వాడుకున్నారంటే దాన్ని పక్కబెట్టి, మావోయిస్టుల లిస్టు పక్కబెట్టి రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడము. ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు, కేసీఆర్ కొడుకు వాళ్ళ సొంత లావాదేవీల కోసము, సొంత అవసరాల కోసము దాన్ని ఒక అడ్డాగా మార్చింది ఎస్ఐబిని. అసలు ఎస్ఐబి అనేది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన బిడ్డ, అల్లుడితో సహా జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేయించారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్లకు ఉరిశిక్ష వేస్తే ఒకేసారి చనిపోతారని, కానీ వారు చేసిన పాపాలకి అంత సులభంగా శిక్ష ఉండకూడదని అన్నారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్లో నిందితుల్ని కాపాడుతోందని ఆరోపించారు. చాలా మంది వ్యాపారస్తుల ఫోన్లు ట్యాప్ చేసి వారి వ్యాపార రహస్యాలను తెలుసుకున్నారని, ఎన్నికల సమయంలో ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వద్ద పట్టుబడిన 7 కోట్ల రూపాయల గురించి కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు హాజరైన తర్వాత మీడియా ముందు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ తన బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్ చేయించారని, ఇది వారి నీచమైన చర్యలకి నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వం జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసిందని ఆయన ఆరోపించారు. సిట్ విచారణకు హాజరైన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసిందని, ఇది ఒక దారుణమైన చర్య అని ఆరోపించారు. అంతేకాకుండా కేసీఆర్, కేటీఆర్ దరిద్రులని, భార్యాభర్తల ఫోన్లను కూడా విన్న నీచులని తీవ్ర పదజాలంతో విమర్శించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, తాను ఈ కేసులో మొదటి బాధితుడిని తానేనని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో తాను ఫోన్ ట్యాప్ చేశారని రేవంత్ రెడ్డి కూడా ఆరోపించారని గుర్తు చేస్తూ ఇప్పుడు ఆయన్ని విచారించే దమ్ము అధికారులకు ఉందా అని ప్రశ్నించారు. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కొలీగ్ సుచిత అందిస్తారు. సుచిత, మొత్తానికి బండి సంజయ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. మరి దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం గానీ అలాగే బీఆర్ఎస్ గానీ ఏమైనా స్పందించబోతోందా?
ఎస్ రాజు గారు దాదాపుగా ఆయన 12:30 గంటకు ఆ టైంకి లోపలికి వెళ్ళి దాదాపు 3 గంటలకైతే ఆయన బయటకు రావడం జరిగింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఇప్పటికీ 2 సార్లు పార్లమెంట్ సమావేశాల వల్ల అయితే విచారణకు హాజరవ్వలేదు. కాకపోతే ఈరోజు భారీ బందోబస్తు అంటే చాలా మంది కార్యకర్తలతో బీజేపీ కార్యకర్తలు నాయకులు అలాగే ఆయన అనుచరులతో పాటు అయితే ఈరోజు విచారణకు హాజరయ్యారు. పొద్దునుంచి చూస్తున్నాం హనుమాన్ టెంపుల్ ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణం చేసి అక్కడి నుంచి పాదయాత్రగా అయితే ఆయన ఇక్కడ వరకు అయితే రావడం జరిగింది. ఆయన వచ్చినాక కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళి 3 గంటల పాటు విచారణ తర్వాత కూడా బయటికి వచ్చి మాట్లాడింది కూడా అంటే ఒక ఫోన్ ట్యాపింగ్ అంటే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏదైతే ఉందో ఎస్ఐబి దాన్ని అడ్డుగా పెట్టుకొని చాలానే అక్రమాలు చేశారు అని కూడా ఆయన ఆరోపించారు. అలాగే రేవంత్ రెడ్డి గురించి కూడా చాలా తీవ్ర ఆరోపణలు చేశారని చెప్పుకోవచ్చు. అంటే రేవంత్ రెడ్డి ఫోన్ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఆయన ఫోన్ ట్యాప్ అయిన విషయం కూడా అందరికీ తెలుసు. అయితే ఆయన ఫోన్ ట్యాప్ అయింది ఆయన పిలిచి విచారించే దమ్ము ఎవరికైనా ఉందా అని కూడా ఆయన ప్రశ్నించారు. అంటే బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కేటీఆర్ అయితే ఫోన్ ట్యాపింగ్ చేయించారని చెప్తున్నారు కదా, అదేవిధంగా హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేయించడం జరిగిందని కూడా చెప్పారు. అయితే మొత్తానికైతే ఎస్ఐబిని పెట్టుకొని అడ్డంగా పెట్టుకుని చాలా అక్రమాలు చేశారని చెప్తున్నారు. అలాగే కేసీఆర్కి సంబంధించి కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేసినట్టుగా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే కేసీఆర్కి అసలు వావి వరుసలు అనేవి కూడా ఉండవు. ఎవరు పడితే వాళ్ళు అంటే సొంత బిడ్డ ఫోన్ కూడా ట్యాప్ చేయించాడు. అలాగే అల్లుడైన హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేయించారని కూడా చెప్పారు. అయితే అందరికన్నా ముందు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పి బయట పెట్టింది బండి సంజయ్. అంటే నేనే బయట పెట్టాను, నా అనుమానం నిజమే, నా ఫోనే ముందు ట్యాప్ అయింది అందరికన్నా అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ ఎస్ఐబి ఏదైతే ఉందో సంఘ విద్రోహుల శక్తులకు సంబంధించి సమాచారం సేకరించడానికి పనిచేస్తుంది. కాకపోతే వీళ్ళు ఎస్ఐబిని అడ్డుగా పెట్టుకొని చాలా అక్రమాలు చేశారని కూడా చెప్పారు. అలాగే మొత్తం అంటే ఈ మావోయిస్టు సానుభూతి పరులుగా అయితే చూపించి వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేయించడం జరిగింది. ఆయన కూడా ఆయన ఆరోపణలు అంటే నిజాలు చెప్పడం జరిగింది. అంటే మొత్తానికి ఈయననే కాదు చాలా మొత్తానికి అసలు ఇప్పటివరకు ఫోన్లు ట్యాప్ అయిన అందరివి కూడా మావోయిస్టులకి సానుభూతి పరంగా మావోయిస్టులకి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు అన్నది చూపించి అయితే వాళ్ళ ఫోన్లని కూడా ట్యాప్ చేయించడం జరిగింది. అలాగే అంటే ఈ కేటీఆర్ ఫోన్ కూడా ట్యాప్ చేయించినట్టుగా కూడా ఈయన చెప్పడం జరిగింది. అంటే సొంత లావాదేవీల కోసం కూడా కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేయించారని కూడా చెప్పారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేయించినట్లుగా ఏదైనా విచారణలు చెప్పారు. అలాగే వాళ్ళని కూడా విచారణకు పిలవాలి అని చెప్పి సిట్ని కూడా కోరినట్టుగా తెలిపారు. అలాగే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు విచారణ కూడా ఒకవైపు చేస్తున్న జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేయించడం జరిగిందని కూడా చెప్పారు. అయితే ప్రభాకర్ రావు గ్యాంగ్కి సంబంధించి మొత్తం అసలు వీళ్ళందరినీ కూడా తప్పకుండా వీళ్ళందరికీ ఉరి శిక్ష వేయాలి, అదే వీళ్ళకి సరైన శిక్ష. అంటే ఇంట్లో ఉన్న భార్యాభర్తల ఫోన్ల దగ్గర నుంచి సినిమా యాక్టర్లు కానీ లేకపోతే బిజినెస్ మ్యాన్స్ కానీ అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేయించాలి. ఇది చాలా తీవ్రమైన దేశంలోనే ఒక సంచలనం సృష్టించిన కేసుగా దీన్ని భావించి దీంట్లో ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఉరిశిక్ష వేయాలి అంటే చెప్పడం జరిగింది. దీంట్లో A1గా ప్రభాకర్ రావు ఉన్నారు, A2గా శ్రవణ్ రావు ఉన్నారు, మిగిలిన వాళ్ళు A3 A4 A5 A6గా అయితే ప్రణీత్ రావు భుజంగా వీళ్ళందరికీ కూడా తప్పకుండా ఉరిశిక్షలు అంటే వాళ్ళకి తగిన శిక్షలు కూడా వేయాల్సినట్టుగా అయితే ఆయన సిట్ని కోరినట్లుగా కూడా చెప్పారు. అయితే చాలా మంది వ్యాపారస్తుల ఫోన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ట్యాప్ చేయించి వాళ్ళ దగ్గర నుంచి కోట్లు దోచుకున్నారు అని కూడా చెప్పారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించిన వాటిలో వచ్చిన డబ్బులు కేటీఆర్ ఇంటికి కేసీఆర్ ఇంటికి వెళ్ళాయని కూడా చెప్పారైతే అంటే మార్నింగ్ వెళ్లే ముందేమో నాకు సిట్ మీద నమ్మకం లేదు, కేసు సిబిఐకి అప్పగించాలి అని చెప్పి వెళ్ళిన ఆయన బయటకు వచ్చి మాత్రం నాకు సిట్ మీద పూర్తి నమ్మకం అయితే ఉంది, వారి స్వేచ్ఛ వారికి ఇస్తే తప్పకుండా వారి విచారణ బాగా చేసి అయితే ఈ కేసును ఒక కొలిక్కి తీసుకొస్తారని కూడా చెప్పారు. అయితే అంటే ఇంకెన్ని సంవత్సరాలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నడుపుతారు, ఇప్పటికే చాలా రోజుల నుంచి నడుస్తూ వస్తుంది, ఇంకెన్ని సంవత్సరాలు నడుపుతారు. అయితే ఇప్పటికే చాలా మంది తెలంగాణ వ్యాప్తంగా కానీ ఆంధ్ర వ్యాప్తంగా కానీ చాలా మంది రాజకీయ నేతలు కానీ సినిమా స్టార్లు కానీ జడ్జిలు కానీ లేకపోతే బిజినెస్ మ్యాన్స్ కానీ లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ చాలా మంది ఫోన్లు ట్యాప్ చేయించారు. అయితే ఇన్ని ట్యాప్ చేయించినా కూడా ఇంత జరిగినా కూడా దాదాపుగా 38,000 40,000 ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్తున్నారు. ఇంతమందిలో అంతమందిని ప్రతి ఒక్కరిని విచారణకు పిలవాలంటే అసలు ఈ కేసు తేలేదు కాదు. అందుకే అంటే ఎవరెవరైతే మేజర్గా ఉన్నారో వాళ్ళని అయితే తప్పకుండా విచారణకు పిలిచి ఈ కేసు ఎంత తొందరగా ముగించాలో అంత తొందరగా ముగించాలని కూడా చెప్పారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసును అయితే సిబిఐకి అప్పగించాలంటూ కూడా ఆయన అడగడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే కాదు, బీజేపీ అధిష్టానం ముందు నుంచి కూడా ఈ కేసుని ఫోన్ ట్యాపింగ్ కేసుని సిబిఐకి అప్పగించాలంటూ కూడా ముందు నుంచి కూడా చెప్తూ వచ్చారు. అయితే ఈ కేసుకి సంబంధించి అంటే సిబిఐకి ఇవ్వడంలో గల అభ్యంతరాలు ఏమున్నాయి, మీకు ఏదైనా స్పెషల్
అంటే ఏదైనా స్పెషల్ ఉందా, మీకు సిట్టే కంపల్సరీ చేయాలని ఉందా, అంటే ఇప్పటికే చాలా రోజులు అవుతూ వస్తుంది, ఇంకా ఈ కేసు ఒక కొలిక్కి రావట్లేదు, తప్పకుండా దీన్ని కనుక సిబిఐకి అప్పగిస్తే సెంట్రల్ నుంచి మేము దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని తప్పకుండా ఈ కేసు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఒక విచారణ చేసి ఒక కొలిక్కి తీసుకొస్తాం అంటూ కూడా అని చెప్పడం జరిగింది. ఈయననే కాదు, అసలు బండి సంజయ్ మొత్తం చేసిన వ్యాఖ్యలు నిజంగా కాంగ్రెస్ అంటే సీఎం రేవంత్ రెడ్డి గురించి కానీ, లేకపోతే ఇప్పుడు కేటీఆర్ గురించి కానీ, కేసీఆర్ గురించి కానీ బీఆర్ఎస్లో కాంగ్రెస్ చిచ్చు రేగిందని చెప్పుకోవచ్చు రాజు గారు. ఎందుకంటే ఆయన ఒక సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేయించారు, దమ్ముంటే ఆయనను పిలవండి విచారణకి, ఎవరికి ఉందా అంత దమ్ము ఆయనను పిలవడానికి అని కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. అలాగే హరీష్ రావు కానీ, ఎమ్మెల్సీ కవిత కానీ వీళ్ళందరూ ఫోన్ కూడా ట్యాప్ చేయించారని కూడా ఆయన చెప్పారు. వీళ్ళందరినీ కూడా తప్పకుండా విచారణకు పిలిచి కేసు అనేది ఒక కొలిక్కి తీసుకురావాలి, కేసు విచారణ తొందరగా ముమ్మరం చేయాలి అని కూడా ఆయన అడగడం జరిగింది రాజు గారు. సుచిత, ఇందులో బండి సంజయ్ గారు మాట్లాడుతూ కూడా ఇటు పక్కన బీఆర్ఎస్ ని, ఇటు పక్కనే కాంగ్రెస్ ను కూడా, ఈ రెండింటిని కూడా కార్నర్ చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, అందుకే ఇప్పటి వరకు కూడా దగ్గర సంవత్సరం దాటినా కూడా కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. నేను ముందు నుంచి చెప్తున్నాను, ఈ యొక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని ఒక విధంగా రెండు పార్టీలని కార్నర్ చేసినట్టు కనిపిస్తోంది. సుచిత, ఎస్, తప్పకుండా రాజు గారు. అంటే ఆయన ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సంవత్సరం నుంచి కూడా ఇన్ని ఆరోపణలు, ఎన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా కేటీఆర్ కుటుంబానికి అంటే కేసీఆర్ కుటుంబానికి సంబంధించి ఎవరెవరి మీదనైతే ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయో ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు దాదాపుగా సంవత్సరం అంటే ఈ కేసు నడవబట్టి ఇన్ని రోజులు అయితే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా బయటపడింది. ఇదంతా బయటపడిన తర్వాత కూడా బీఆర్ఎస్ కి సంబంధించి చేయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే వాళ్ళకి అంటే లోపల వాళ్ళకి కనెక్షన్స్ ఉన్నాయంటే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ కలిసి పనిచేస్తుంది, బయటకు మాత్రం అలా ఉన్నా కలిసి పనిచేస్తుంది అని ఆయన చేసిన ఆరోపణలకి కారణం ఏంటంటే ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు కాబట్టి ఆ ఆరోపణ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరంన్నర నుంచి ఇప్పటికి ఇంతమందిని సాక్షులుగా విచారించారు, అలాగే ఉన్న నిందితులను కూడా 6గురిని కూడా విచారించడం జరిగింది. ఇంతమందికి విచారణ జరిపినా కూడా ఇంకా ఎందుకు ఒక్కరిని కూడా ఇప్పుడు ఎందుకు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని కానీ, శ్రవణ్ రావుని కానీ అందరినీ వేరే దేశాల్లో ఉంటే కూడా పిలిపించారు, కానీ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని కూడా బండి సంజయ్ అయితే క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ఫస్ట్ ఆయన ఫోనే ట్యాప్ చేయించారు అని చెప్పి ఆయన ఆరోపణ చేశారు. ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది చెప్పింది కూడా ఆయనే అని కూడా చెప్తున్నారు. ఇంత జరిగినా కూడా అరెస్ట్ చేయలేదు, తప్పకుండా వాళ్ళకి ఏదో సంబంధాలు ఉన్నాయి అని కూడా ఆయన చెప్తున్నారంటే అరెస్ట్ చేయకపోవడం వల్ల మాత్రమే ఇలా మాట్లాడారని అనుకోవచ్చు రాజు గారు. సుచిత, బండి సంజయ్ గారి వ్యాఖ్యలు చాలా కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావు వీళ్ళు ముగ్గురు ఫోన్లు తప్ప మిగతా అందరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మంత్రులు, చివరికి కన్న బిడ్డది, అల్లుడిది హరీష్ రావు. సో హరీష్ రావు 1 year పాటు ఫోన్ వాడలేదు అని ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఏంటి వాళ్ళ ముగ్గురు తప్ప బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మంత్రులు కూడా ఫోన్ ట్యాప్ చేశారు అంటే దీనిపై బీఆర్ఎస్ అంటే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు ఏమైనా స్పందించే అవకాశం ఉంటుందా? ఎస్ రాజ్ గారు, అయితే బీఆర్ఎస్ కి సంబంధించి బీఆర్ఎస్ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఒక ఏమంటారు సంతోష్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన, కేటీఆర్, కేసీఆర్ తప్ప మొత్తం కవిత కానీ, హరీష్ రావు కానీ ఇలా ప్రతి ఒక్కళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు అని అయితే ముందు నుంచి కూడా అనుమానాలు ఉన్నాయి. కాకపోతే ఈరోజు బండి సంజయ్ అయితే వాటిని బయట పెట్టి నిజమా కాదనే ఆరోపణ అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ చిచ్చు రేగింది అంటే అన్నకి చెల్లికి మధ్య చిచ్చు రేగింది అంటే ముందు ఏమీ లేకపోయినా అంతా బాగానే ఉన్నా, మేబీ బాగానే ఉందో లేదా బయటకైతే బాగానే ఉన్నట్టు ఉన్న వాళ్ళు కూడా ఎందుకు వాళ్ళ కవిత ఫోన్ కూడా ట్యాప్ చేయించారు అంటే ఆవిడని కూడా విచారణకు పిలవాలి, హరీష్ రావుని కూడా విచారణకు పిలవాలి అని అయితే నేను చెప్పడం జరుగుతుంది. అంటే నిజంగా హరీష్ రావుకి సంబంధించి కానీ నేను చేసిన వ్యాఖ్యలు అయితే నిజంగా ఒక సెన్సేషన్ గానే మారబోతున్నాయి. ఎందుకంటే ఈయననే కాదు, రేవంత్ రెడ్డి గురించి కానీ, కవిత గురించి కానీ, హరీష్ రావు గురించి కానీ అందరి గురించి కూడా ఈయన చేసిన వ్యాఖ్యలు అయితే ఒక సంచలనంగా మారాయి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని తప్పకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయింది అని చెప్తున్నారు కదా, మరి ఆయన ఎందుకు విచారణకి పిలవట్లేదు అని కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అంటే విచారణకు పిలిచే దమ్ముందా అంటే రేవంత్ రెడ్డిని ఒక సీఎంని పట్టుకొని విచారణకు పిలిచే దమ్ముందా అని అడిగినప్పుడు తప్పకుండా సీఎంతో పాటు ఇప్పుడు సీఎంనే పిలిస్తే తప్పకుండా నెక్స్ట్ ఉన్న వాళ్ళు హరీష్ రావుని కానీ, కవితని కానీ ప్రతి ఒక్కరిని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకి తప్పకుండా రేవంత్ రెడ్డిని పిలిస్తే తప్పకుండా మిగిలిన వాళ్ళని కూడా తప్పకుండా విచారణకి పిలుస్తారు. కేసు అనేది విచారణ మొత్తం పూర్తయ్యి ఒక కొలిక్కి వచ్చే వరకు కేసు అనేది విచారణ చేస్తూనే ఉంటారని అయితే తెలుస్తుంది రాజు గారు. రైట్, థ్యాంక్ యూ సుచిత.